హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. తెలుగు రైడర్ ఛానల్కి స్వాగతం. అండ్ మన దగ్గర వచ్చేసరికి మోటో G7 ప్లస్ ఉంది. ఇది మనకి ఇంకా ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. ఇక్కడ నేను MWC లెనోవో బూత్ నుంచి అయితే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఫస్ట్ ఫిజికల్ ఓవర్ చూస్తే కనుక ఇది వచ్చేసరికి మనకి గ్లాసీ ఫినిష్ బాడీతో వస్తుంది. అండ్ కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి కొత్తగా వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అన్నది వాడుతున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ దాంతోపాటు మనకి కొంచెం స్పెక్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాయి పాత మోటో G6 ప్లస్తో కంపేర్ చేస్తే. అండ్ మనకి ఈసారి అయితే మోటో G6 ప్లస్ ప్రైసింగ్ అయితే మనకి చాలా ఎక్కువ పెట్టారు. ఈసారి మనకి లెనోవో వాళ్ళు కొంచెం దీన్ని అఫోర్డబుల్గా అంటే అగ్రెసివ్గా ప్రైస్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఫిజికల్ ఓవర్వ్యూ అన్నది చూద్దాం. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అన్నది ఉంది. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. పైన మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉండడం వల్ల ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ పైన మనకి ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి 12 MP సెల్ఫీ కెమెరా. ఇది మనకి f2.0 అపర్చర్తో వస్తుంది. దాని పైన మనకి ఇయర్ పీస్ అన్నది ఉంది. రైట్ సైడ్లో వచ్చేసరికి పవర్ బటన్ ఇంకా వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్లీ ఎంటీగా ఉంది. పైన వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్, అలాగే సిమ్ కార్డ్ స్లాట్ అనేది ఇచ్చారు. బాటమ్ ఏజ్లో చూస్తే కనుక లౌడ్ స్పీకర్ ఉంది, USB Type-C పోర్ట్ ఉంది, 3.0 హెడ్ఫోన్ జాక్ ఉంది. అండ్ దీంట్లో మనకి ప్రాసెసర్ కింద అయితే Snapdragon 636 ప్రాసెసర్ వాడుతున్నారు. అండ్ ఇది ఆల్రెడీ మనకి మంచి పాపులర్ అయిన Redmi Note 6 Proలో చూసాం సేమ్ ప్రాసెసర్ని. ఇది మనకి 4GB ర్యామ్ వేరియంట్లో వస్తుంది. అండ్ 64GB స్టోరేజ్తో వస్తుంది. ఇండియాలో కనుక మనకి వేరే వేరియంట్లు ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. ఇది రెడ్ కలర్లో చూడడానికి అయితే చాలా క్లాసీగా ఉంది, కొంచెం ప్రీమియం లుక్ అనేది ఉంది. పైన మనకి ఇంతకుముందు లాంచ్ చేసిన Motorola స్మార్ట్ ఫోన్ లాగానే పెద్ద కెమెరా రింగ్ అయితే ఉంది. దాంట్లో మనకి డ్యూయల్ కెమెరాస్ ఉన్నవి. దీంట్లో వచ్చేసరికి 16 MP ప్రైమరీ కెమెరా, అది మనకి f1.75 అపర్చర్తో వస్తుంది. సెకండరీ 5 MP కెమెరా వచ్చేసరికి f2.2 అపర్చర్తో వస్తుంది. దాని కిందనే మనకి Motorola లోగో ఉంది. దాని చుట్టూరు ఉన్న రింగ్ మనకి ఫింగర్ప్రింట్ సెన్సర్లా కూడా వాడుకోవచ్చు. సో పెద్దగా Motorola బ్రాండింగ్ లేదు. కింద చూస్తే మనకి మోటో బ్రాండింగ్ ఉంది, వెనకాల ఎక్కడ మోటో బ్రాండింగ్ లేదు. ఇక్కడ జస్ట్ లోగో అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది ఈసారి. అండ్ దాంతోపాటు 3000 mAh బ్యాటరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి 27 వాట్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది ఈసారి. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు సో ఇక్కడ చూడొచ్చు, ఇది మోటో G7 ప్లస్ ఇందాక చెప్పినట్టుగా. అండ్ ఇది వచ్చేసరికి Android 9తో రన్ అవుతుంది. అండ్ OS కూడా మనకి Motorola OS. సో ఇది Android 1 డివైస్ అయితే కాదు, మీకు కొంచెం Motorola యాప్స్ అనేవి చూడొచ్చు. వెనకాల కూడా మీకు ఎక్కడ Android 1 లోగో అయితే లేదు. ఒకసారి కెమెరా యాప్ చూస్తే కనుక దీంట్లో మనకి గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ ఉంది. అండ్ అలాగే HDR సపోర్ట్ ఉంది. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. సో దీంట్లో వచ్చేసరికి మనకి వీడియోలో EOS అనేది ఈసారి అయితే యాడ్ చేశారు. కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే స్టెబిలైజేషన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ లైవ్ కూడా మీరు కెమెరా యాప్ నుంచి వచ్చేది ఒక మంచి విషయం. యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. టైమ్ ల్యాప్స్ సపోర్ట్ ఉంది, స్లో మోషన్ సపోర్ట్ ఉంది, కట్అవుట్, స్పాట్ కలర్, సినిమాగ్రఫీ, మనకి పోర్ట్రేట్ మోడ్, ఇవన్నీ కొంచెం బాగా పనిచేస్తే మనం ఇంతకుముందు లాంచ్ చేసిన Motorola స్మార్ట్ ఫోన్స్లో కూడా ఈ ఫీచర్స్ అన్నవి చూసాము. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక సెట్టింగ్స్లో మనకి 4K వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు మోటో G7 ప్లస్లో. అది 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. స్లో మోషన్ వచ్చేసరికి మీరు 120 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో మనకి ఈసారి చాలా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో కూడా కంపెనీస్ అయితే స్లో మోషన్ రికార్డింగ్ అనేది యాడ్ చేయడం మొదలుపెట్టారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా కూడా మనకి 4K రికార్డింగ్ ఉంది. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. సో అది కూడా మీకు 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఎలాంటి OS లేదు, జస్ట్ EOS సపోర్ట్ అయితే ఉంది. కానీ అది మంచి విషయం చెప్పాలి, ఎందుకంటే ఇది మనకి మిడ్ రేంజ్ ఈసారి నాకు తెలిసి అగ్రెసివ్గా తీసుకొస్తాను అనుకుంటున్నాను. ఒకసారి వెయిట్ చేద్దాం ఇండియాలో లాంచ్ అయ్యేదాకా, ఎందుకంటే మనకి ఇండియన్ ప్రైజింగ్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మోటో G7 ప్లస్ యొక్క హ్యాండ్స్ ఆన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో నోటిఫికేషన్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.